తక్కువ ఖర్చుతో ఒక టెంపరరీ సీలింగ్ ఫ్యాన్ మనం క్రియేట్ చేసుకోవచ్చు చిన్న చిన్న రూమ్స్లో యూజ్ చేసుకోవడానికి. అది ఎలాగో చెప్తానండి. ఈ ఫ్యాన్ రెక్కలు ఈ సెట్ అంతా గుజరాత్ నుంచి తెచ్చిచ్చాను. ఒక 150 రూపాయలు ఇచ్చి తెచ్చాను. ఈ కెపాసిటరు నేను ఇందులో కొనేది ఈ కెపాసిటరు ఈ వైండింగ్ మాత్రమే కొన్నాను. ఇవి యాంటీ క్లాక్ వైజ్ కలెక్షన్స్ తెలుసుకోవాలి. దీంట్లో ఈ వైండింగ్కిను కెపాసిటర్కి కలెక్షన్స్ తెలుసుకొని ఈ సీలింగ్ ఫ్యాన్స్ మాత్రం యాంటీ క్లాక్ వైజే. ఇవి టేబుల్ ఫ్యాన్స్ మాత్రము క్లాక్ వైజ్ తిరుగుతాయి. మనం క్లాక్ వైజ్ కలెక్షన్ ఇచ్చుకోవాలా. అది ఎలా తెలుసుకోవాలంటే జస్ట్ మనము ఇవి ఈ రెండు కలెక్షన్స్ మార్చుకుంటే ఒక క్లాక్ వైజ్ తిరిగితే గాలి వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ తిరిగితే గాలి రాదు. ఈ కలెక్షన్స్లోని ఈ డిఫరెన్స్లోనే మనకు తెలుస్తుంది ఆటోమేటిక్గా. అది పెద్ద సమస్య ఏం కాదు. ఈ విధంగా మనం ఒకవేళ ఇచ్చినా కూడా మళ్ళీ వెంటనే తీసేసినా ఏం పర్లేదు, వైండింగ్ ఏం దెబ్బతిందు. మనకి గాలి యాంటీ క్లాక్ వైజ్ ఇచ్చినప్పుడు గాలి వస్తే ఓకే, యాంటీ క్లాక్ వైజ్ ఇచ్చినప్పుడు గాలి రాదు, ఫ్యాన్ తిరిగినప్పుడు ఆటోమేటిక్గా. అప్పుడు కలెక్షన్స్ మార్చుకున్నా ఏం పర్లేదు, సరిపోతుంది. వెంటనే తీసి కలెక్షన్స్ మార్చుకోవచ్చు. ఈ విధంగా కలెక్షన్స్ తీసుకొని ఈ విధంగా దీనికి వైర్ కనెక్ట్ చేసుకొని ఇక్కడ బోర్డుకి ఇచ్చాను. ఇదేమి జస్ట్ ఈ విధంగా సపరేట్ మోటార్ తీసుకొని మనం చేసినా కూడా దీని పర్ఫార్మెన్స్ ఏమి కొత్త ఫ్యాన్లకు వచ్చేంత పర్ఫార్మెన్సే వస్తుంది. పిల్లలు కూడా బాగా ప్రశాంతంగా పనుకుంటారు. ఒకసారి మీకు ఇప్పుడు ఆపరేట్ చేసి చూపిస్తాను, చూడండి. ఇక్కడ స్విచ్ కలెక్షన్ తీసుకున్నాను. ఫ్యాన్ వేస్తున్నాను. చిన్న రూమ్స్లో టెంపరీగా మనం సీలింగ్ ఫ్యాన్స్ మనమే క్రియేట్ చేసుకొని మనమే ప్రశాంతంగా పనుకోవచ్చు. మళ్ళీ మనకి అవసరం లేనప్పుడు ఈ ఫ్యాన్ ఇట్లా ఇప్పుకొని సంకలో పెట్టుకుని ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మన అవసరం ఉన్న ప్లేస్కి ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ దీనికి కావాల్సిందే ఒక వైరు, ఒక బోర్డు, కలెక్షన్ సప్లై ఉంటే చాలంతే. కొన్ని రూమ్స్లో ఫ్యాన్స్ లేని రూమ్స్లో ఈ విధంగా ఒకటి సన్న ఎక్విప్మెంట్ తెచ్చుకొని మనము ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఈజీగా ఎక్కడికైనా ఇది తీసుకువెళ్ళడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది.